ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది, అది ముగించట్లేదు. అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనవి, ముగింపు లేదు. ఇవి దేనికి సూచన? అంత్యకాల సదస్సులో ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణము దాని పరిసర ప్రాంతాల్లో గనక మీరు ఉంటే ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు MTR ఫంక్షన్ హాల్ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ అంత్యకాల సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవాశీర్వాదాలు పొందండి. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది, అది ముగించట్లేదు. అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనవి, ముగింపు లేదు. ఇవి దేనికి సూచన? అంత్యకాల సదస్సులో ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణము దాని పరిసర ప్రాంతాల్లో గనక మీరు ఉంటే ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు MTR ఫంక్షన్ హాల్ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ అంత్యకాల సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవాశీర్వాదాలు పొందండి. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది, అది ముగించట్లేదు. అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనవి, ముగింపు లేదు. ఇవి దేనికి సూచన? అంత్యకాల సదస్సులో ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణము దాని పరిసర ప్రాంతాల్లో గనక మీరు ఉంటే ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు MTR ఫంక్షన్ హాల్ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ అంత్యకాల సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఈరోజు చాలా అద్భుతమైన అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. చాలా అద్భుతమైన అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యేవేలు గ్రంథం 2వ అధ్యాయం, యేవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. యేవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. దేవుని బిడ్డ, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన సందేశం. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు తప్పనిసరిగా వినాలి. దానికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు అంటున్నాడు, అంత్య దినాల్లో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నారు. ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వలన మనకు ఉపయోగం ఏంటి? మన ఆత్మ మన లోపల ఉంది. మీకు అర్థమవుతుందా? మనుషులకి జంతువులకి ఉన్న తేడా ఏంటంటే, జంతువులకి ప్రాణము శరీరము ఉంది, మనుషులకి ప్రాణము శరీరంతో పాటు ఆత్మ ఉంది. మరణించినప్పుడు మట్టితో చేయబడిన ఈ శరీరము మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ అనేది దేవుని సముఖంలోకి వెళ్తుంది. ప్రసంగి గ్రంథం 12:7లో జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోతుంది, కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అని. దేవుని బిడ్డ, మన ఆత్మ మన శరీరంలో ఉండినంత కాలము మనం బతికుంటాం. మరణించినప్పుడు మన శరీరంలో నుంచి మన ఆత్మ వెళ్ళిపోయింది. మన శరీరంలో నుంచి మన ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు మన ఆత్మ మన శరీరంలో ఉండగా దేవుడు మనకేం చెబుతున్నాడంటే, నా ఆత్మని నీ మీద కుమ్మరిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా, నాకు శరీరం ఇచ్చావు, నాకు ప్రాణం ఇచ్చావు, నాకు ఒక ఆత్మను కూడా ఇచ్చావు, ఇప్పుడు నీ ఆత్మ నాకెందుకు నాయనా అని మీరు అడగాలి. అప్పుడు దేవుడు ఆయన ఆత్మను మనకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు చెప్తాడు. యేసు ప్రభు వారు చెప్పారు లూకాసు వార్త 11వ అధ్యాయంలో మాట్లాడతా. ఒకసారి నేను ఆ వచనం చదువుతాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఈ ఒక్క మాట చదువుతాను నేను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం.
పరలోకమందున్న మీ తండ్రిని తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుణ్ణి మీరు వెళ్ళి చాలా మీ అవసరాలన్నిటిని బట్టి చాలా అడుగుతారు. ప్రభా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పులు తీర్చు నాయన. మాకు వ్యాధులు ఉన్నాయి ప్రభా, వ్యాధులు స్వస్థపరచు నాయన. మా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, మా సమస్యను తీర్చు నాయన. మాకు గర్భఫలం లేదు నాయన, మాకు గర్భఫలం అనుగ్రహించు నాయన. ఈ విధంగా ఎవరెవరికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ అక్కర్లు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు అడుగుతారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా అవసరాలన్నీ పక్కన పెట్టేసాయి, నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నావో దానిని మాత్రమే నాకు ఇవ్వు అని మీరు రెండు చేతులు ఇలా చాపి దేవుని సముఖంలో నిలబడ్డారనుకోండి, దేవుడు ఏమంటాడనంటే, నేను నా ఆత్మని నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు ధ్యానం చేసాం. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయంట. దేవుడు ఫస్ట్ మనం ఆయన అడిగినప్పుడు మొదటి ఆత్మనిస్తాడు, రెండోసారి అడిగినప్పుడు రెండో ఆత్మనిస్తాడు, మూడోసారి అడిగినప్పుడు మూడో ఆత్మనిస్తాడు. ఆయనకి 7 ఆత్మలు ఉన్నాయి, 7 స్పిరిట్స్, 7 ఆత్మలని దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తన ఆత్మను మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీరు అడగాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు శరీరం ఇచ్చావు, ప్రాణం ఇచ్చావు, నాకు ఆత్మ ఉంది, నేను చనిపోయినప్పుడు ఆ ఆత్మ నీ దగ్గరికి వచ్చింది, అయితే మళ్ళీ నువ్వు నీ ఆత్మను నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు మనం చదివాం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ఇదే వచనాన్ని పేతురు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో కోట్ చేసి చెబుతాడు. అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు అని. ఎందుకు ఆయన ఆత్మ ఒక మనిషి మీదకి ఎందుకు రావాలి? దేవుని ఆత్మతో మనకేం జరుగుతుంది? ఈరోజు ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, అసలు దేవుని ఆత్మ అంటే ఎవరు? మీకు ఒక విషయం చెప్పిన, దేవుని ఆత్మ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తే అది చాలా చాలా విస్తారమైన సబ్జెక్ట్ అది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనంటే, అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కలిగిద్ది. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. కొంచెం సేపట్లో ప్రార్థన చేయబోతున్నా. ఈ లైవ్ కార్యక్రమం మీరు ఎక్కడి నుంచి వింటున్నా, ఇప్పుడు ప్రార్థన జరిగేటప్పుడు మీరు ఏకీభవిస్తే హోలీ స్పిరిట్ పవర్ మీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ మీ మీదకి బలంగా వస్తాడు. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ దేవుడు మనకిచ్చాడు. చనిపోయినప్పుడు ఈ శరీరం మట్టి అయిపోయింది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రశ్న ఏంటి? దేవుడు తన ఆత్మని మనకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాకెందుకు నాయన నీ ఆత్మ నాకెందుకు అని అడగాలి. దేవుని ఆత్మ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దేవుని ఆత్మ మన లోపలికి వస్తే దేవుడు మన లోపల ఉన్నట్టే. దేవుని ఆత్మ మనకు ప్రార్థన చేయటానికి సహాయం చేస్తాడు. దేవుని ఆత్మ మనల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఆదరణ ఇస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ డేస్లో దేవుని ఆత్మ అందరి మీదకి ఎందుకు రావాలి? దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతారు. అక్టోబర్ 8, 2000వ సంవత్సరం, 8వ తారీఖు అక్టోబర్ నెల 2000 సంవత్సరంలో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో కొన్ని కోర్టు కేసులు, అప్పులు, నిందలు, జైలు, అన్ని విషయాల్లో ఓటమి, ఈ సమస్యలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ టైంలో నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నా. అప్పుడు సూసైడ్కి ప్లాన్ చేస్తూ ఉండినప్పుడు ఒక పెద్ద దైవజనులు, గొప్ప దైవజనులు ఒక ఊరిలో మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళది మ్యాగజైన్ ఒకటి వస్తే ఆ మ్యాగజైన్ మీద ఉన్న ఆ అడ్వర్టైజ్మెంట్ చూశాను. నా హృదయంలో అనిపించింది. ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొని
అది అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. అది 8వ తారీఖు అక్టోబర్ నెల 2000వ సంవత్సరం. రాత్రిపూట మీటింగ్లో కూర్చున్నా. ఆ దైవజనుడు వాక్యం చెప్పారు. వాక్యం అయిపోయింది. అప్పుడు అందరూ ప్రార్థన కోసం నిలబడ్డారు. నేను కూడా నిలబడ్డా. ఇప్పుడు నా సమస్య ఏంటి? అప్పులు, కోర్టు కేసులు, అవమానాలు, నిందలు, చాలా బలహీన స్థితి. వీటన్నిటిని బట్టి నేను ఆ గ్రౌండ్లో నిలబడి ప్రార్థన చేస్తున్నా. నాకు ప్రార్థన చేయటం రాదు, కానీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా అదే. ఆ స్టేజ్ మీద నిలబడిన దైవజనులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రేయర్, వాళ్ళు ఏం చెప్తున్నారు నేను కూడా చెప్తా ఉన్నా. కానీ అప్పుడప్పుడు నా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడుతున్నా. ఆ టైంలో నా సొల్యూషన్ ఏంటంటే, అప్పులు పోవాలి, కోర్టు కేసులు పోవాలి, అవమానాలు పోవాలి, నిందలు పోవాలి, సమాధానం రావాలి. ఈ ప్రాబ్లమ్స్ అప్పుడు యేసు ప్రభు నాకు ముఖాముఖిగా ప్రత్యక్షమై ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తే అయిపోయింది నాకు. ఆ రోజు నేను దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఫిజికల్గా, అది కళ కాదు, దర్శనం కాదు, ఫిజికల్గా నాకు అపియర్ అయ్యి నా ముందు ప్రత్యక్షమై ఆయన తన కుడి చేతిని నా తల మీద పెట్టారు. రైట్ హ్యాండ్, యేసు ప్రభు తన కుడి చేతిని నా తల మీద ఇలా పెట్టారు. 5 నిమిషాల సేపు ఆయన చేయి నా మీద ఉంది. 5 minutes ఆయన నాతో ఏం మాట్లాడలా. జస్ట్ ఆయన వచ్చి, యేసు ప్రభు వచ్చి నా తల మీద అలా చేయి పెట్టారు అంతే. 5 నిమిషాల సేపు. 5 నిమిషాలు ఆయన చెయ్యి నా తల మీద ఉండినప్పుడు నా శరీరం ఏమవుతుందో తెలుసా? ఒక స్ప్రింగ్ ఎగిరినట్టు భూమి మీద నుంచి ఇట్లా పాట్ మని ఎగురుతున్నా. నా బాడీ ఇట్లా స్ట్రైట్గా లేదు. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు చక్కగా నిలబడి మాట్లాడుతున్నా. కానీ యేసు ప్రభు నా తల మీద చేయి పెట్టినప్పుడు బాడీని స్ప్రింగ్ ఇట్లా ఒత్తితే ఎలా ఉంటుందో అలా వైబ్రేట్ అయిపోతున్నా, పైకి కిందికి, పైకి కిందికి. నా శరీరం అంతా ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చి షాక్ కొడితే ఎట్లా ఉంటుందో అలా షాక్స్ వస్తున్నాయి. ఒక వేడి అగ్ని నా శరీరం మీద రావటం ప్రారంభించింది. గొప్ప వెలుగుతో నింపబడ్డా. ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే నన్ను తన ఆత్మతో నింపుతున్నారు అంతే. అది నా అనుభవం. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం ఏంటంటే, యేసు ప్రభు స్వయంగా నా తల మీద చేయబెట్టి నా లోపలికి ఆయన పవర్ని, ఆయన ఆత్మని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు, రిలీజ్ చేస్తున్నప్పుడు నా బాడీ అంతా ఆ వైబ్రేషన్స్తో, ఆ పవర్తో, ఆ అనాయింటింగ్తో, ఆ ఫైర్తో కొట్టుకులాడాను నేను. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఆది అపోస్తులు, బైబిల్లో ఉన్న అపోస్తులు 120 మంది యెరూషలేములో మేడగదిలో వాళ్ళందరూ కలిసి కూర్చుని, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు అని అదే మాట ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఒకే మనస్సుతోటి 120 మంది 10 రోజుల పాటు కంటిన్యూస్గా అదే మాటలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ ఆత్మతో నన్ను నింపు, నింపు 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 అంటున్నారు. దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించారు. అప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఐస్ ఓపెన్ అయినాయి, వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. వాళ్ళు కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు ఏం చూశారంటే, అగ్ని అంటే ఫైర్ బాల్స్ని చూసి, ఒక బాల్ని చూశారు, ఫైర్ని. వాళ్ళు ఉంటున్న రూమ్లోకి ఆకాశంలో నుంచి ఒక అగ్ని వంటి బాల్ లాగా ఒక బాల్ వచ్చేసింది. వాళ్ళ అగ్నిని రౌండ్గా అగ్నిని చూస్తున్నారు. ఆ అగ్ని ఏమైందంటే వాళ్ళ రూమ్లోకి వచ్చేసి ఆ అగ్ని చిన్న చిన్న పీసెస్గా 120 పీసెస్గా మారి వాళ్ళ బాడీస్, వాళ్ళ నాలుకల మీద, వాళ్ళ ఫేస్ మీద పడితే వాళ్ళు ఫైర్తో నింపబడ్డారు. ఇక అన్య భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఆ ఫైర్తో నింపబడి కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంటే 120 మంది అంత పెద్దగా కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంటే, ఆ రోజు అక్కడ ఆ యెరూషలేములో పండగ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆ ఊరు వచ్చారు, యెరూషలేం వచ్చారు, ఆ పట్టణంలోకి పండగ పాటిద్దామని.
ఈలోపు ఏళ్ళ శబ్దాలు వినేసి ఆ వచ్చిన పండగకు వచ్చిన వాళ్ళు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి మేడగది దగ్గరికి వచ్చారు. తీరా చూస్తే 3,000 మంది జనం గ్యాదర్ అయ్యారు అక్కడ. ఏంట్రా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, కింద పడుతున్నారు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు, అటు పడుతున్నారు, ఇటు పడుతున్నారు. ఫైర్ రిలీజ్ అవుతుంది. కొంతమంది ఏమన్నారంటే అరే వీళ్ళేంటి ఏం మాట్లాడుతున్నారు. కొంతమంది అన్నారు వీళ్ళు తాగి ఉంటారు, కొత్త మద్యంతో నింపబడి, ఎందుకంటే వీళ్ళు ఇటు పడుతున్నారు, అటు పడుతున్నారు, లెగుస్తున్నారు, కింద పడుతున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటున్నారు. అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నోటి గుండా అన్య భాషలు మాట్లాడించడం స్టార్ట్ చేశాడు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. 120 మందిని అయ్యా మీ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే అరే మేము లిటరల్గా మా కళ్ళతో ఆ ఫైర్ని చూసామని చెబుతారు. నన్నేమో యేసు ప్రభు స్వయంగా తల మీద చేయబెట్టి అనాయింట్ చేశారు, ఆయన ఇంపార్ట్ చేశారు, ఆయన ఆత్మను కుమ్మరించారు. వాళ్ళనేమో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చేసి వాళ్ళ మీద పడింది. ఫైర్, ద హోలీ స్పిరిట్ ఫైర్. బైబిల్లో దావీదు అని ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు, టీనేజ్లో ఉండుంటాడు. ఆ ఏరియాలో ఉన్న ఒక గొప్ప ప్రాఫెట్, ఆయన పేరు సమూయేలు అని ఆయనకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. సమూయేలు పలానా ఊర్లో, బెత్లెహేం అనే ఊర్లో యెషయా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కొంతమంది కొడుకులు ఉన్నారు, వాళ్ళలో ఒక కుమారుడిని నేను ఆత్మతో నింపబోతున్నాను, నువ్వు పో అన్నాడు. అప్పుడు సమూయేలు ఒక చిన్న తైలపు కొమ్మ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయాడు. అందులో ఉన్న అందరు కుమారులు తలల మీద ఆయిల్ వేస్తా ఉంటుంటే ఎవరి తల మీద ఆయిల్ పడట్లా, అభిషేకం చేద్దామంటే వాళ్ళ డాడీని అడుగుతాడు సమూయేలు ప్రాఫెట్. ఆ యెషయా అని ఆయన్ని అడుగుతాడు, బాబు ఏంటి ఈ 7 కుమారులను తీసుకొచ్చావు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అంటే వాళ్ళ డాడీ అంటాడు, అయ్యా వీళ్ళు మాత్రమే కాదు ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి నేను మర్చిపోయాను, వాడు అరణ్యంలో మేకలు మేపటానికి వెళ్ళాడు, గొర్రెల్ని మేపటానికి వెళ్ళాడు అని అంటే వాడిని పిలిపియండి అంటారు. ఆ బుడ్డాడు టీనేజ్ యవన వయసులో ఉన్న కుమారుడు దావీదుని పిలుచుకొచ్చి సమూయేలు ఎదుట పెడితే ఆయిల్ తీసి దావీదు తల మీద పోస్తే ఆయిల్ దావీదు తల మీదకి వచ్చింది. సమూయేలు గ్రంథంలో రాయబడింది, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో. ఆ రోజు ఈ ప్రవక్త సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త దావీదు తల మీద ఆయిల్ పోసి అతని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన దగ్గర నుండి నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును అని రాయబడింది. దావీదేమి ఫైర్ని చూడలా, దావీదు తల మీద ఏమి యేసు ప్రభు చేయబెట్టలా, ఒక ప్రాఫెట్ ఆయిల్ పోసి తల మీద చేయబెట్టి ఇంపార్ట్ చేశాడు. కానీ బైబిల్ చెబుతుంది నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును అని రాయబడింది. యేసు ప్రభు యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకుని అనే నీళ్ళలో మునిగి ఇలా లేగోగానే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి యేసు ప్రభు తల మీద నిలిచాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది దేవుని ఆత్మ వచ్చి నిలబడటం. అయితే ఇప్పుడు మన విషయం ఏంటి అని అంటే అసలు మనకు దేవుని ఆత్మ ఎందుకు? దేవుడు తన ఆత్మను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుని ఆత్మ వలన అసలు మనకేంటి ఉపయోగం? ఆ ఉపయోగం తెలిస్తే మనం దేవుని ఆత్మను కోరుకుంటాం. ఉపయోగం లేకపోతే ఏం చేస్తాం? చాలామంది చర్చెస్లో పాస్టర్స్ ఏమంటారంటే దేవుని ఆత్మ పొందుకోండి, రిసీవ్ అంటారు. చాలామంది విశ్వాసులు దేవుని ఆత్మ పొందుకుని అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచిస్తారు. కానీ పాయింట్ ఏంటంటే అసలు మనకి దేవుని ఆత్మ వలన ఉపయోగం ఏంటి? దేవుని ఆత్మ మనకు ఎందుకు అవసరం? ఈ ఒక్క విషయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని ఆత్మ వస్తే మీ శరీరం వేడి అగ్నితో నింపబడకపోవచ్చు. దేవుని ఆత్మ వస్తే మీరు కింద పడవచ్చు, లేదా నవ్వచ్చు, ఏడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ దేవుని ఆత్మ వలన ఉపయోగం ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని చాలా విషయాల్లో నడిపిస్తారు. సత్యంలో నుండి సర్వసత్యంలోకి ఆదరించటం, ప్రార్థన చేయటం, సహాయం చేయటం, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడటం, ఇవన్నీ ఉంటాయి. కానీ లాస్ట్ డేస్లో దేవుని ఆత్మ ఎందుకు మనకు అవసరం అంటే పరలోకం తీసుకెళ్లేది దేవుని ఆత్మే. యేసు ప్రభుని మృతులలో నుండి లేపిన ఆ దేవుని ఆత్మ మనల్ని భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ.
మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం నుండి చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదనెను. వెంటనే నేను ఆత్మవశ్యుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను అని రాయబడింది. ఈ ఇన్సిడెంట్ చాలా అద్భుతమైన ఇన్సిడెంట్. ఇప్పుడున్న టర్కీ దేశంలో ఆ టర్కీ దేశం పక్కనే ఏజియన్ సీ అని ఒకటి ఉంటుంది. ఆ ఏజియన్ సీలో ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. దాన్ని పాట్మోస్ ఐలాండ్ అంటారు, పద్మాసు ద్వీపం. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే టర్కీ దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు టర్కీ దేశము ఇస్లాం దేశం. యోహాను కాలంలో అప్పుడు ఇస్లామే లేదు, ఇస్లాం పుట్ల. అప్పుడు యోహాను కాలంలో అప్పట్లో టర్కీ దేశం విగ్రహారాధనకు సంబంధించింది. ఆ దేశాన్ని రోమా ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేశారు. ఆ రోమా ప్రభుత్వము టర్కీ దేశం మాత్రమే కాదు, టోటల్గా చాలా ప్లేసెస్ని వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రోమా ప్రభుత్వము కబ్జా చేసిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో యోహాను వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోమియోల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దేవుళ్ళని ఆరాధించాలి, అవి దేవుళ్ళు కాదు. యోహాను ఆ దేవుళ్ళని ప్రభువులుగా అంగీకరించాలి, యేసు ప్రభు ప్రకటించారు. అందుకు వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు యోహాన్ని చంపాలనుకున్నారు. యోహానికి మరణం లేదు. యేసు ప్రభు చెప్పారు, నేను వచ్చే వరకు అతడు ఉంటే ఏంటి అని యేసు ప్రభు అడిగారు. అందుకని అతన్ని చంపాలన్న అవకాశం లేదు. అప్పుడు యోహాన్ని తీసుకెళ్ళి కాలుతున్న మసులుతున్న నూనెలో వేశారు, అయినా చనిపోలేదు. ఇక మరణం లేనివాడు అని డిక్లేర్ చేసి అతన్ని ఒక ఒంటరి జీవితం, సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒంటరి జీవితంలో ఇక అతడు తన శిక్ష అనుభవించాలని చెప్పి తీసుకెళ్ళి ఏజియన్ సీలో ఆ ద్వీపం పద్మాసు అనే ద్వీపంలో ఇతన్ని వేసేసారు. ఈ యోహాన్ని, ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాన్ని. ఇప్పుడు యోహాను అక్కడున్నాడు. అక్కడుంటే ఇప్పుడు ఏ క్రైస్తవుడైనా, నిజమైన క్రైస్తవుడు ఎవరైనా కూడా వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మరి పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ఆయనకి అప్పుడప్పుడు యేసు ప్రభు అపియర్ అవుతున్నారు, యేసు ప్రభు మాట్లాడుతున్నారు, దేవదూతలు అపియర్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, లైఫ్ చాలా బాగుంది. యేసు ప్రభు రోజు ముఖాముఖిగా కనబడి మాట్లాడుతుంటే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒకసారి యేసు ప్రభు ప్రత్యక్షమై ఒకసారి మాట్లాడారు అనుకోండి, ఇక ఇంకేముంది, మీరు అన్ని విడిచిపెట్టి యేసు ప్రభు కోసం జీవిస్తారు. కానీ యేసు ప్రభు అందరికి అపియర్ అవ్వరు. ఎందుకు అపియర్ అవ్వరు అంటే మీరు యేసు ప్రభువుని కాకుండా లోకాన్ని ఎక్కువగా వెతుకుతారు. యేసు ప్రభువుని వెతికితే యేసు ప్రభు కనబడతారు. యేసు ప్రభు వెతకపోతే ఆయన కనబడినా నువ్వు ఆయన గుర్తించలేవు. వీళ్ళేంటి, ఇక ఈ యోహాను వీళ్ళన్నీ వదులుకున్నారు, యేసు ప్రభు కోసం జీవిస్తున్నారు. యేసు ప్రభు ప్రత్యక్షం అవుతున్నారు, దేవదూతలు ప్రత్యక్షం అవుతున్నారు, యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కానీ ఒకరోజు సడన్గా ఏమైందంటే ఆకాశంలో నుండి అతనికి ఒక స్వరం వినపడింది, ఇక్కడికి ఎక్కి రమ్మో, కమ్ అప్ హియర్, కమ్ అప్ హియర్, ఇక్కడికి రా యోహాను, నేను పరలోకంలో ఉన్నా, పరలోకంలోకి రా అని పరలోకం నుండి ఒక వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు నా ఎదుటగా నిలబడి ఇక్కడికి రా అన్నారు అనుకోండి, నేను చక్కగా ఎక్కడ పడుకునుండి నా కూర్చునుండి నా చక్కగా లేచి స్ట్రైట్గా నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తా.
లేదా ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ ఎటో గటు యేసు ప్రభు నిలబడి ఇటు చూడు ఇటురా అని అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఇటు తిరిగి ఆ యేసు ప్రభు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి చక్కగా నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తా. కానీ ప్రాబ్లం ఏంటంటే పరలోకంలో ఉండి దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి పరలోకం నుండి దేవుడు అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరా. ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు చెప్పండి? పరలోకానికి ఎవరు వెళ్తారండి? ఈ మధ్యకాలంలో ఈ 1965లో 1964 63లోనే ఎప్పుడో అమెరికా వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు అని అంటే, మొట్టమొదటి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని మేము మూన్ మీద ల్యాండ్ చేశాము అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే అసలు చంద్రమండలం మీదకి ఎవరు ఇప్పటి వరకు కాలు పెట్టలేదంట. అసలు ఆ టెక్నాలజీ లేదంటున్నారు. అప్పుడు మోసం చేశారు, మేము వెళ్ళాము అని ఒక వీడియో, ఫేక్ వీడియో పెట్టారు అని అంటున్నారు. మన టెక్నాలజీ చంద్రమండలం మీద కూడా మనిషి కాళ్ళు పెట్టలేని స్థితిలో ఉంది. ఒక మనిషి ఇప్పటి వరకు చందమామ మీద కాలు పెట్టలా. అది ఫేక్ అంటున్నారు. ఇంతకుముందు జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అబద్ధం ఆడుతున్నారంట. ఒక ఆయన వెళ్ళి, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది చూడండి, ఒక ఆయన వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అడిగారంట, బాబు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నువ్వు చంద్రమండలం మీద కాలు పెట్టావా అంటే ఆయన ప్రామిస్ చేయలే, ఒట్టు పెట్టలా. ఒట్టు పెట్టకూడదు కానీ చేయలే, ఆయన అబద్ధం ఆడారు. సరే ఏది ఏమైనా అది వదిలేసేయండి. మనిషి ఈ భూమి మీద నుంచి లేచి సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం, ఈ మండలాలన్నీ దాటుకుని పరలోకంలోకి అత్యున్నత సింహాసనం ఉన్న తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఆ వాహనం ఏంటి? ఆ వాహనం ఏంటో తెలుసా? మనల్ని పరలోకం తీసుకెళ్లే ఏకైక వాహనం ఏంటో తెలుసా? యోహాన్ ఏమంటున్నాడు అని అంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటే వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే యోహాన్ని భూమి మీద నుంచి పట్టుకుని పరలోకం తీసుకుని పోయారు. సో ఇప్పుడు మనం పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్లోకి తీసుకుని వెళ్ళాలి అని అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. ఇప్పుడు కేవలం అన్య భాషలు మాట్లాడతామో, అద్భుతాలు చేయటం, ప్రవచించడం మాత్రమే కాదు. లాస్ట్ డేస్లో నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే దేవునితో నడవాలి, దేవుని ఆత్మకు దగ్గర అవ్వాలి. దేవుని ఆత్మ నీలో, నువ్వు దేవుని ఆత్మలో ఉండాలి. ఆయనలో మనము, మనలో ఆయన ఉంటే మనల్ని లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్తాడు. ఆ నిచ్చెన భూమి మీద నుంచి పరలోకంలోకి ఒక పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లాస్ట్ డేస్లో సిద్ధపరిచి హెవెన్కి తీసుకెళ్తారు. ఒకరోజు యేసు ప్రభు మేఘాల మీదకి వచ్చి, యేసు ప్రభు తన ప్రధాన దూత శబ్దము, దేవుని బోర అక్కడ మోగించినప్పుడు మనకు ఆ వాయిస్ వినపడింది. ఆ వాయిస్ ఏం చెప్పిద్ది అని అంటే, ఇక భూమి మీద ఉన్నది చాలు, ఇక పరలోకంలోకి రండి, ఇక్కడికి ఎక్కి రండి అనే స్వరం వినపడిన వెంటనే మనం ఈ భూమి మీద నుంచి ఒక్కసారిగా మన శరీరాన్ని లిఫ్ట్ చేసి పరలోకం తీసుకెళ్లేది ఎవరు అని అంటే ఇట్స్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ తప్ప మనల్ని పరలోకంలోకి ఇంకెవ్వరూ తీసుకెళ్ళలేరు. నో బడీ కెన్ టేక్ అస్ టు హెవెన్. యేసు ప్రభు కూడా ఒక మాట ఏమన్నారంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తు వాడు కాడు. చివరి దినాల్లో మీ లోపల దేవుని వాక్యం ఉండాలి. చివరి దినాల్లో మీ లోపల దేవుని ఆత్మ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, ఈ రెండు మన లోపల ఉండాలండి. ఆషామాషి జీవితం జీవించే దినాలు కాదివి. దేవుని బిడ్డ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం, మనము చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. అందుకనే దేవుడు చెబుతున్నారు, అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి అని అంటే
ప్రార్థన చేయాలి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తే దేవుని ఆత్మ మీ మీద చాలా బలంగా దిగొస్తాడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈ సమయంలో తండ్రి వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అంత్య దినాల్లో మనుషులందరి మీద మీ ఆత్మను కుమ్మరిస్తానన్నారు. అయ్యా ఈ సమయంలో ప్రభువా మీ ఆత్మని నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. అయ్యా నీ బిడ్డల మీద అత్యధికమైన ఆత్మను కుమ్మరించండి. మేము నమ్ముతున్నాం ప్రభా, ఈ సమయంలో బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపుతున్నారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది, అది ముగించట్లేదు. అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనవి, ముగింపు లేదు. ఇవి దేనికి సూచన? అంత్యకాల సదస్సులో ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణము దాని పరిసర ప్రాంతాల్లో గనక మీరు ఉంటే ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఎంటీఆర్ ఫంక్షన్ హాల్ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ అంత్యకాల సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవాశీర్వాదాలు పొందండి. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది, అది ముగించట్లేదు. అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనవి, ముగింపు లేదు. ఇవి దేనికి సూచన? అంత్యకాల సదస్సులో ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని బిడ్డ, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణము దాని పరిసర ప్రాంతాల్లో గనక మీరు ఉంటే ఆగస్టు నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఎంటీఆర్ ఫంక్షన్ హాల్ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ అంత్యకాల సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవాశీర్వాదాలు పొందండి.